మీ జీఐఈటీ ఇప్పుడు జీజీయూగా మారింది. 2000కు పైగా ప్లేస్మెంట్స్, ఐపీఎం, కేపీఎంజీ వంటి సంస్థలతో ఇంటిగ్రేటెడ్ కోర్సులు. యూపీఎస్సీ కోచింగ్, అడ్మిషన్లు ఓపెన్. ట్రాన్స్జెండర్స్ అంటే సమాజంలో ఒక చులకన భావం. వాళ్ళు కేవలం భిక్షాటనకో లేదంటే ఏదైనా ఓపెనింగ్స్ ఇంకా పెద్ద పెద్ద షాప్స్ అప్పుడు అట్లాంటి ఏదైనా జరిగినప్పుడు వాళ్ళు వచ్చి దందాలు చేసి డిమాండ్ చేసి డబ్బులు తీసుకుంటారు అనేటువంటి ఒక భావన అందరిలో ఉంది. కానీ అందుకు భిన్నంగా గత కొన్నాళ్లుగా ప్రభుత్వం వాళ్ళ కోసం ట్రాఫిక్ లో కావచ్చు, లేదంటే మెట్రో రైళ్లలో కావచ్చు, ఇలా అనేక చోట్ల కొంతమేరకు ఉద్యోగాలు ఇస్తూ వాళ్ళకు కూడా ఒక గౌరవప్రదమైనటువంటి స్థానాన్ని ఇస్తూ వస్తుంది. ప్రస్తుతం ఇప్పుడు మన దగ్గర కనిపిస్తున్నటువంటి వీళ్ళందరూ కూడా హైడ్రాలో వర్క్ చేస్తున్నారు. అందరూ ట్రాన్స్ విమెన్, ట్రాన్స్ మెన్ అన్నమాట, అంటే ట్రాన్స్జెండర్స్. సో వీళ్ళందరూ కూడా హైడ్రాలో వర్క్ చేస్తున్నారు. ఇప్పుడు వీళ్ళకి తాజాగా హైడ్రాలో జాబ్ వచ్చేసరికి అందరూ చాలా హ్యాపీ ఫీల్ అవుతున్నారు. వాళ్ళకు కూడా ఒక గౌరవప్రదమైనటువంటి స్థానము, అలాగే శాలరీ కూడా వాళ్ళకి పర్టికులర్ గా ఇస్తూ ఒక మంచి పని కోసం వీళ్ళందరినీ ఇప్పుడు ఉపయోగించుకుంటుంది ప్రభుత్వం. సో వీళ్ళందరి అభిప్రాయం ఏంటి? వీళ్ళు కేవలం హైదరాబాద్ వాళ్లే కాదు, రాష్ట్రం నలుమూలల నుంచి కూడా వీళ్ళందరూ ఉన్నారు. ఒక్కసారి వాళ్ళతో మాట్లాడదాం, వాళ్ళ ఫీలింగ్స్ ఏంటో వాళ్ళ మాటల్లోనే వినేద్దాం. అందరికీ నమస్తే అండి. మీరు అసలు ఎక్కడి నుంచి వచ్చారు, ఇక్కడ ఎలా జాయిన్ అయ్యారు, ఇక్కడ జాయిన్ అయిన తర్వాత మీకేమనిపిస్తుంది, ముందు ఎలా ఉండేది పరిస్థితి? మేడం, నా పేరు హారిక, నేను ట్రాన్స్ గర్ల్. నేను ఇంత ముందుకు రాకముందుకు ఓపెనింగ్స్ కి భిక్షాటనకి వెళ్ళేదాన్ని. ఈ జాబ్ కు మాకు సజెషన్ చేసింది సింధు అక్క. హైదరాబాద్ లో జాబ్ వేకెన్సీ పడుతున్నామని సింధు అక్క వలన ఈ జాబ్ కి వచ్చాము. ఈ చిన్న జాబ్ ఇచ్చినందుకోసం రేవంత్ రెడ్డికి యాక్చువల్గా నా నేమ్ వచ్చేసి తన్సీ రాయ్. అండ్ అందరికీ ఫస్ట్ ఆఫ్ ఆల్ టుడే హ్యాపీ 12th తెలంగాణ స్టేట్ ఫార్మేషన్ డే. ఈ రోజు నేను మీడియా ముందట కానీ, నేను ఒక జనాల ముందట కానీ చాలా ప్రౌడ్గా నుంచుంటున్నానంటే దానికి కారణం హైడ్రా. ఎందుకంటే నేను ఇదివరకు నార్మల్ ట్రాన్స్జెండర్స్ ఎట్లా జీవనోపాధి చేసేవారు, నేను కూడా భిక్షాటన కానీ ఓపెనింగ్స్ కానీ అట్లానే వెళ్తుండే. సో మా కమ్యూనిటీలో కూడా మా పెద్దవాళ్ళు కూడా నన్ను చాలా సపోర్ట్ చేశారు. ఇట్లా అందరిలా కాకుండా వచ్చే నెక్స్ట్ జనరేషన్లో అయినా జాబ్స్ ఎవరైనా ఇస్తే జాబ్స్ చేసుకోవాలన్నట్టు. సో మా నాని అనితమ్మ గారు చాలా సపోర్ట్ చేసి నన్ను జాబ్లో జాయిన్ అవ్వడానికి చాలా ప్రోత్సహించారు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ అవకాశం ఇచ్చినందుకు మాకు రంగనాథ్ సార్కి కానీ, రేవంత్ రెడ్డి సార్కి కానీ, మా అడ్మిన్ సార్ రవికుమార్ గారికి కానీ చాలా థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను. అండ్ ఈ జాబ్ వచ్చిన తర్వాత నాలో చాలా మార్పు వచ్చింది. అండ్ దట్టు నేను డైలీ వచ్చే స్ట్రీట్ నుంచి కానీ ఆ వేలో కానీ నాకు చాలా రెస్పెక్ట్ కానీ చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. ఎందుకంటే నేను ఈరోజు యూనిఫామ్ వేసుకుని వర్క్ చేయాలనుకున్నది నేను దానికోసం. సో ఎందుకంటే మాలో కూడా చాలా చదువుకున్న వాళ్ళు కూడా ఉన్నారు. ఏం చదువుకున్నారు? అదే అడగబోతున్నా. ఏం చదువుకున్నారు? నేను డిఈడి డిస్కంటిన్యూ చేశాను మేడం. సో ఈ జాబ్ వచ్చిన తర్వాత ఈ శాలరీ బేస్ మీద కానీ నేను మళ్ళీ వచ్చి ఫర్దర్గా స్టడీ కంటిన్యూ చేయాలనుకుంటున్నాను. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ చాలా థ్యాంక్ యూ సో మచ్. ఎందుకంటే మా అందరికి ఇలాంటి ఒక అవకాశం ఇచ్చి మా ట్రాన్స్జెండర్స్ని ఈ గవర్నమెంట్లో ఒక ట్రాఫిక్లో కానివ్వండి, మెట్రోలో కానివ్వండి, హైడ్రాలో కానివ్వండి, ఇంకా ఫర్దర్గా ఎలాంటి ఆపర్చునిటీస్ ఇచ్చినా ఇంతే గర్వంగా చేస్తాం, ఇంతే లెవెల్లో చేస్తాం, ఇంతే ఎనర్జెటిక్గా మేము మా వరకు మేము అందిస్తాం. ఎందుకంటే ట్రాన్స్జెండర్స్ అంటే భిక్షాటనకే కాదు, మాకు జాబ్స్ ఇచ్చి చూడండి, మేము కూడా చాలా ముంగడికి అందరితో పాటు మేము కూడా. థ్యాంక్ యూ సో మచ్. ఇలాంటి అవకాశం ఇచ్చినందుకు తెలంగాణ గవర్నమెంట్కి చాలా అంటే చాలా మేము రుణపడి ఉంటాం. ఎందుకంటే బ్యాక్ ఏమైందో మాకు తెలియదు, కానీ ఇలాంటి గవర్నమెంట్ మాకు చాలా తోడుండి ఫస్ట్ తెలంగాణలో మాకు జాబ్స్ ఇచ్చి చాలా సపోర్ట్ చేసింది గవర్నమెంట్. అండ్ థ్యాంక్ యూ సో మచ్ రేవంత్ రెడ్డి సార్కి అయితే నేను మరీ థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను. ఏం చదువుకున్నారు, ఎక్కడి నుంచి, డీటెయిల్స్ చెప్పండి, ఎలా వచ్చారు ఇక్కడకు? అందరికీ నమస్కారం. నా పేరు రుచిత, నేను ఒక ట్రాన్స్ ఉమెన్ని. మాది ఖమ్మం డిస్టిక్ నుంచి నేను ఇక్కడికి వచ్చాను. నేను బీకామ్ కంప్యూటర్స్ డిస్కంటిన్యూ అవ్వడం జరిగింది. ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరికీ తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు. మాకు ఇంతటి గొప్పటి అవకాశాన్ని ఇచ్చిన తెలంగాణ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ రేవంత్ రెడ్డి గారికి, అలాగే హైడ్రా కమిషనర్ అయినటువంటి రంగనాథ్ సార్కి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాము. ఇంతకుముందు ఒక ట్రాన్స్జెండర్ అంటే అందరికీ చీదరింపులు, వీళ్ళంటే ఒక చిన్న చూపు, వీళ్ళు ఎక్కడ చూసినా బెగ్గింగ్ చేస్తారు, లేదంటే ఇంకా ఏదైనా వర్క్ చేస్తూ బ్రతుకుతుంటారు, వీళ్ళకి ఇదే పని అనే ఒక సమాజం యొక్క మైండ్ సెట్ అలా ఉండేది. ఇప్పుడున్న ప్రస్తుత సమాజంలో చూసుకున్నట్లయితే ఒక గవర్నమెంట్ ముందుకు వచ్చి వీళ్ళు కూడా మనుషులే, వీళ్ళకంటూ ఒక స్థానం ఇవ్వాలి అని చెప్పి మమ్మల్ని గుర్తించి మాకంటూ కొన్ని ఉద్యోగ అవకాశాలు, ఉపాధి అవకాశాలు కల్పిస్తున్నందుకు ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాము. మాకంటూ ఉన్న టాలెంట్స్ కావచ్చు, మాకంటూ ఉన్న చదువును గుర్తించి ఎవరి టాలెంట్కి తగ్గట్టుగా వాళ్ళకి అవకాశాలు ఇవ్వడం అనేది జరుగుతుంది. మా అందరికీ చాలా అంటే చాలా ప్రౌడ్గా ఉంది. ఎందుకంటే ఒకప్పుడు బాధితులుగా ఉన్న మేము సమాజంలో భాగస్వాములుగా ఈరోజు నడుచుకుంటున్నాము. ఇంతటి చక్కటి అవకాశం ఇస్తున్న ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. నేను అందరికీ ఇంకొకటి చెప్పాలనుకుంటున్నాను.
ఏంటంటే భిక్షాటన చేస్తున్నప్పుడు కావచ్చు, ఇంకేదైనా వర్క్ చేస్తున్నప్పుడు ట్రాన్స్జెండర్స్కి బ్యాడ్ కామెంట్స్ పెట్టడం కావచ్చు, లేదంటే ఎక్కడైనా వీడియోలో మేము కనిపించినప్పుడు బ్యాడ్ కామెంట్స్ పెట్టడం అలాంటివి చేస్తుంటారు. అలాగే మాకంటూ ఒక స్థానం వచ్చి, మాకంటూ ఒక వృత్తిని ఇచ్చి ఎంచుకున్న తర్వాత ఇప్పుడు కూడా మాకు సోషల్ మీడియాలో మేము కనపడితే వీళ్ళు జాబ్ చేస్తున్నారంటే కూడా బ్యాడ్ కామెంట్స్ పెట్టడం, వీళ్ళకి ఎందుకు ఇచ్చారు అనే ఒక ఇది తీసుకురావడం అనేది మాకు చాలా బాధాకరంగా అనిపిస్తుంది. ఎందుకంటే పాత లైఫ్ వద్దనుకుని మేము ఈ లైఫ్కి వచ్చాము. కొత్త లైఫ్ స్టార్ట్ చేయాలి, ఇలా ఉండొద్దు, సమాజంతో పాటు మనము మార్పు రావాలి, మాలో కూడా మార్పు రావాలని మేము ఈ వృత్తిని ఎంచుకొని ఒక ఉద్యోగాన్ని గవర్నమెంట్ ఇచ్చిన ఒక హెల్ప్తోనే మేము ఇక్కడ వరకు వచ్చాము. అయినా కూడా మాకు నిందలు అనేవి తప్పడం లేదు. మా మీద ఉన్న చెడు భావం అనేది ఇంకా పోవట్లేదు సమాజంలో. సో ప్రతి ఒక్కరికి అందరికి ఒక్కటే మనవి చేసుకుంటున్నాను, మాలో కూడా టాలెంట్ ఉంది, మేము కూడా పని చేసుకుంటూ బ్రతకాలనే ఇక్కడికి వచ్చాము. సో ప్రతి ఒక్కరు ఇది ఒకటి అర్థం చేసుకోవాలని కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ. నమస్తే అండి, నేను హైదరాబాద్ నుంచి, నా పేరు రిషి అండి. నేను ఇంతకుముందు మా వృత్తి నేను చేసుకునే వాళ్ళని. ఎప్పుడైతే మా కమ్యూనిటీ త్రూ ఒక నోటిఫికేషన్ వచ్చింది, ఇట్లాగా హైదరాబాద్లో జాబ్స్ ఉన్నాయి అని చెప్పని, సో మేము ఇక్కడికి రావడం జరిగింది. మమ్మల్ని అందరినీ ఇంటర్వ్యూ చేయడం జరిగింది. ఎంతమంది అప్లై చేశారు? మొదలు దగ్గర 40 మంది వరకు అప్లై చేసామండి. 40 మంది వరకు అప్లై చేసాం. అందులో 20 మంది వరకు కూడా ఆపర్చునిటీస్ వచ్చాయి. అందులో మేము 16 మంది సెలెక్ట్ అయ్యాము. మిగతా 4 కూడా ఏవో చిన్న రీజన్స్ వల్ల వాళ్ళు రాలేకపోయారు. బట్ ఇప్పుడు మేముండే 16 మంది మాత్రం మాకు ఒక చాలా ప్రౌడ్గా చెప్పుకుంటున్నాము. మేము ఒక మంచి ఆర్గనైజేషన్లో వర్క్ చేస్తున్నాము. మాకొక ఇప్పుడు పాత గుర్తింపు కంటే ఇప్పుడుండే గుర్తింపు చాలా ప్రౌడ్గా ఫీల్ అవుతున్నాం. మాకు ఒక టీం నేమ్ ఇచ్చారు, ఈగల్ టీమ్ మాది. హైడ్రాలో మాది ఈగల్ టీమ్. సో మాకు చాలా గర్వంగా ఉంది. థ్యాంక్ యూ సో మచ్. అందరికి నమస్కారం. నా పేరు శ్రేయాన్స్. నేను ఒక ట్రాన్స్మెన్ని. ఇట్లా జాబ్స్ నోటిఫికేషన్స్ వచ్చినాయని మా అన్న వాళ్ళు చెప్పారు, పెద్దవాళ్ళు. వచ్చినాం ఇక్కడికి అందరం. తర్వాతకి నావి కొన్ని డాక్యుమెంట్స్ సరిగ్గా లేకుండే, రిజెక్ట్ అయింది. తర్వాతకి క్వీర్ బంద్ నుంచి మాలమ్మ గారును ఇంకో సింధు అక్క వీళ్ళున్న డాక్యుమెంట్స్ అన్నీ కరెక్షన్ చేసి మళ్ళీ సార్ వాళ్ళకి రిక్వెస్ట్ చేసి అప్పుడు తీసుకున్నారు. నాకు జాబ్ వస్తుందో రాదా అని నేను చాలా భయపడ్డా. వచ్చింది. ఇట్లాంటి అవకాశాలు ఇంకా ఇవ్వాలనుకుంటున్నాం. ఇప్పుడు మెట్రోలో ఇంతకుముందు అంటే నార్మల్ జాబ్ చేసేటోళ్ళం. కాకపోతే అక్కడ ఎట్లుండే అంటే మా సర్టిఫికెట్ ఒకలా ఉండే, మేము ఇట్లా ఉండేవాళ్ళం. మమ్మల్ని జెండర్ డిస్క్రిమినేషన్ చేసేవాళ్ళు. మాకు నచ్చకపోయినా కొన్ని జాబ్స్ అట్లా వదిలేసుకున్నాం. ఇక్కడ జాబ్స్ వచ్చినందుకు చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాం. సీఎం రేవంత్ రెడ్డి సార్ గారికి, కమిషనర్ సార్ గారికి కృతజ్ఞతలు తెలుపుతున్నాం. ఇట్లాంటి అవకాశాలు ఇంకెన్నో ఇవ్వాలి. మాలాంటి వాళ్ళు ఇంకా చాలా మంది ఉన్నారు, వాళ్ళందరికీ అవకాశాలు ఇవ్వాలి. గవర్నమెంట్కి థ్యాంక్ యూ సో మచ్. అందరికీ నమస్కారం. నా పేరు శోభిత. నేను ట్రాన్స్ ఉమెన్ మాట్లాడుతున్నాను. నేను డిగ్రీ కంప్లీట్ చేశాను లాస్ట్ ఇయర్లో. సో ఈ జాబ్ రావడం వల్ల దాంట్లో బ్యాక్ సైడ్ చాలా ప్రాసెస్ ఉంది మ్యామ్. నేను ఎంఎన్సీలో వర్క్ చేసిన, అక్కడ డిస్క్రిమినేషన్. మళ్ళీ నేను ఎప్పుడంటే కాలేజ్లో ఉన్నప్పుడు ఎలాంటి డిస్క్రిమినేషన్ లేదు. నేను ఎంఎన్సీ కంప్లీట్ చేసినప్పుడు ఎల్జిబిటీ కమ్యూనిటీ రిలేటెడ్ సంథింగ్, యువర్ వాయిస్ ఫెమినైజేషన్, అలా డిస్క్రిమినేషన్ సపరేట్ చేయడం కానీ. సో నేను అనుకున్నాను ఈ జాబ్ రావడం వల్ల నాకు క్యూర్ బంధు పేరెంట్స్ అసోసియేషన్ నుంచి మాలమ్మ గారు అండ్ ట్రాన్స్జెండర్ హెల్ప్ డెస్క్ కోఆర్డినేటర్ సింధు మేడం గారు, వీళ్ళ వల్ల నాకు ఈ జాబ్ వచ్చింది మ్యామ్. బికాజ్ ఆఫ్ నేను బిఫోర్ బ్యాక్గ్రౌండ్ జాబ్ చేయాలన్నా దే వాంట్ అప్డేటెడ్ డాక్యుమెంటేషన్ విచ్ ఇస్ ట్రాన్స్జెండర్ సర్టిఫికేట్ అండ్ ఆధార్ కార్డ్, అప్డేటెడ్ పాన్ కార్డ్, ఎవ్రీథింగ్. అవి ఏవి లేకపోతే నీకు ఏ జాబ్లో పెట్టుకోరు, ఇంక్లూజివ్ గ్రోత్ అన్న. సో నేను అప్పుడు అనుకున్నా ఇంకా వీళ్ళని రిఫర్ చేసుకొని నాకు బేసిక్ హార్మోన్ రీప్లేస్మెంట్ థెరపీ నుంచి పోస్ట్ ఆప్ ప్రీ ఆపరేట్ నుంచి వీళ్ళు నాకు హెల్ప్ చేశారు ఈ ఆర్గనైజేషన్. ఇలాంటి ట్రాన్స్జెండర్స్ కూడా ఎలిజిబుల్. ఉస్మానియా హాస్పిటల్లో అన్ని సర్జరీ చేస్తున్నారు ఫ్రీ ఆఫ్ కాస్ట్, ప్రాపర్ డాక్యుమెంటేషన్ ఉంటేనే. ఇంకోటి ఈ జాబ్ చేయడం వల్ల నాకు హ్యాపీ ఉంది మ్యామ్, బికాస్ ఆఫ్ సెల్ఫ్ కాన్ఫిడెన్స్. నేను ఎక్కడ అపార్ట్మెంట్లో ఉంటానో సమ్ టైమ్స్ ఇట్లా జాబ్ ఇట్లా యూనిఫామ్ మీద వెళ్తుంటే వాళ్ళే ట్రాన్స్జెండర్ కూడా జాబ్ చేస్తారు, ఆ ఫీలింగ్ నాకు కూడా కలుగుతుంది. ఇంకోటి ఇలాంటి ప్రస్తుత సమాజంలో డిస్క్రిమినేషన్ అనేది ఇట్స్ కామన్ ఫర్ మెన్ ఆర్ ఉమెన్. ఎవరైనా వాళ్ళు ఇట్లా నార్మల్ ట్రాన్స్జెండర్ అయితే ఇంకా వాళ్ళు దే విల్ హెజిటేట్. నార్మల్గా ఉన్నా ఇప్పుడు యూనిఫామ్ మీద పోతే వాళ్ళు ఇంకా భయపడతారు, వాళ్ళు ఓ మై గాడ్ జాబ్ కూడా వాళ్ళు కూడా చేస్తారు కదా అని. సో ఈ జాబ్ రావడం నాకు హ్యాపీ ఉంది మ్యామ్. ఇలాంటి ఆపర్చునిటీస్ గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ చీఫ్ మినిస్టర్ రేవంత్ రెడ్డి గారు అండ్ ఇలాంటి జాబ్లో అన్ని శాఖలు ట్రాఫిక్, మెట్రో అండ్ ఇంకా అన్ని డిపార్ట్మెంట్ వాళ్ళు జాబ్ ఇవ్వాలని మాలాంటికి ట్రాన్స్ మెన్స్ అయినా ట్రాన్స్ ఉమెన్స్ అయినా నేను కోరుకుంటున్నాను మ్యామ్. థ్యాంక్ యూ మ్యామ్. ఎక్కడ మీది? నేను మాదాపూర్ హైదరాబాద్. నమస్కారం అండి, నాది భద్రాచలం అండి, ట్రైబల్ ఏరియా నుండి వచ్చాను. నా పేరు భావన, గొప్ప భావన. ఉద్యోగం వచ్చినందుకు చాలా హ్యాపీగా ఉంది. నేను బెగ్గింగ్ చేసేదానండి, బెగ్గింగ్ వర్క్ నుండి ఇప్పుడు జాబ్ చేస్తున్నాను. 20,000 ఇస్తున్నారు. చాలా హ్యాపీగా ఉంది.